నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్ని ఆర్టికల్స్ చదివినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. దేశం కోసం కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి తమ ప్రాణాలను సైతం పలంగా పెట్టిన కొందరు తమకు సహాయం కావాలి అని వేడుకుంటున్న ఆర్టికల్స్ చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. సో ఈ ఆర్టికల్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈయనకు సహాయం చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాడులో వచ్చిన ఆర్టికల్. దేశ రక్షణలో నాడు కదల్లేని స్థితిలో నేడు. 17వ తారీఖు వచ్చిందండి ఈ ఆర్టికల్. మీరు ఈయనకు సహాయం చేయాలి అనుకుంటే నేను కూడా ట్రై చేస్తాను. ఈనాడు వాళ్ళను ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అకౌంట్ డీటెయిల్స్ కానీ అవి అందించడానికి ప్రయత్నం చేస్తాను ఎవరైనా కాల్ చేస్తే. బట్ ఈనాడుకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఎవరిని అడిగినా కూడా ఈయన డీటెయిల్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ ఆర్టికల్ అందులోనే వచ్చింది కాబట్టి. ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదా, వీల్ చైర్లో కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు రామ సుబ్బారెడ్డి. ఈయన ఎవరు అంటే ఒకప్పటి వైమానికా దళ మాజీ ఉద్యోగి. భారత వైమానికా దళంలో 20 ఏళ్ల పాటు సేవలు అందించిన ఓ సైనికోద్యోగి అనారోగ్యం బారిన పడి కదల్లేని స్థితిలో సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. సోమవారం ఆ నిస్సహాయుణ్ణి కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి తీసుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కంతేరుకు చెందిన ద్వారంపూడి రామ సుబ్బారెడ్డి 1998లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. 2018లో సార్జెట్ హోదాలో రిటైర్డ్ అయ్యారు. మాజీ సైనికులకు జీవనాధారంగా ప్రభుత్వం ఇచ్చే 5 ఎకరాల భూమి కోసం 2019లో దరఖాస్తు చేశారు. నాటి వైకాపా ప్రభుత్వంలో అధికారులు స్పందించలేదు. చివరకు తూర్పుగోదావరి జిల్లా బుక్కవోలు మండలం కాపవరంలోని సర్వే నెంబర్ 181లో ఉన్న జిరాయితీ మెరక భూమినైనా కేటాయించాలని 2020లో మరోసారి విన్నవించారు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా రామ సుబ్బారెడ్డి అర్జీ ఏ స్థితిలో ఉందో కూడా తెలియకుండా పోయింది. 2022 ఫిబ్రవరి నుంచి మా ఆయన జబ్బు పడ్డారు. వైద్యులు మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటే MNDగా తేల్చారు. ఇప్పటికీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. దాచుకున్న సొమ్ములన్నీ ఆయన వైద్యానికే ఖర్చు చేశాం. పింఛన్ డబ్బులు మందులకే సరిపోతున్నాయి. మా పిల్లల చదువులు పూర్తి కాలేదు. ప్రభుత్వం ఆదుకోవాలని రామ సుబ్బారెడ్డి భార్య మౌనికారెడ్డి విన్నవించారు. కదల్లేని స్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబ సభ్యులు చక్రాల కుర్చీలో ఎక్కించుకొని కలెక్టర్ ఆఫీస్కి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి వారి గోడు విని స్పందించారు. గతంలో ఇచ్చిన దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకొని పరిశీలిస్తామని, తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఏదేమైనా నిజంగా చదువుతుంటే ఎక్కడో కళ్ళల్లో కన్నీరు వచ్చేసింది. దేశం కోసం పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత తమ జీవనోపాధిగా ఇచ్చే 5 ఎకరాల కోసం ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుందంటే ఎక్కడ రాబోయ్ మనం ఉన్నాం? ఎక్కడున్నాం? రిజర్వేషన్ల పేరుతోటో, పండగలు వస్తే ఏమంటారు పండగలు చేసుకునే పేరుతోనో కోట్లు ఖర్చు పెడుతున్నాను రా బాయ్. వీళ్ళు ఎవరు? ఈరోజు ఇక్కడ మనం ధైర్యంగా నిద్రపోతున్నామంటే బార్డర్లో వాళ్ళే కారణం. కుటుంబాలను వదిలేసి వాళ్ళ కుటుంబాలకి ఏమైనా వాళ్ళ పిల్లల పుట్టినరోజులు జరిగినా ఇంకోటి జరిగినా రాకుండా బార్డర్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం వస్తే తమ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా పాటుపడే సైనికోద్యోగులు ఈరోజు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితికి ఎందుకు వస్తున్నారు రా బాయ్? వాళ్ళు లేకుంటే మనం ఏమైపోతామో అర్థమవుతుందా? ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరేదాకా షేర్ చేయండి. రామ సుబ్బారెడ్డి గారికి న్యాయం జరగాలి. కలెక్టర్ అమ్మ ఏ దశలో ఉందో కనుక్కుంటాం కాదమ్మా. నువ్వు ఫోన్ చేస్తే సెకండ్స్లో అయిపోయిద్ది. దానికి రోజుల వ్యవధి అవసరం లేదు. రామ సుబ్బారెడ్డికి నిజంగా న్యాయం చేయాలి, ఒక సైనిక ఉద్యోగిని ఆదుకోవాలి అని అంటే కలెక్టర్కి ఎంత పని? ఒక్క ఫోన్ చేస్తే అది ఎక్కడుంది అంటే చెప్పరా? ఒక్క రోజులో ఆయనకు భూమిని కేటాయించలేవరా? ఎందుకింత నిర్లక్ష్యం తల్లి? ప్రభుత్వాలకు కానీ నాయకులకు కానీ వైసీపీ పార్టీని అన్నా అమ్మ ఒడి, ఆ ఒడి, ఈ ఒడి, ఇంకో ఒడి, పక్కింటోడి ఒడి అని ఉచిత పథకాల పేరుతోటి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెచ్చా. ఈరోజు సైనికోద్యోగులు నీ కంటికి కనిపించలేదా? నీ 5 ఏళ్ల పాలనలో పాపం వీల్ చైర్లో కుటుంబ సభ్యులు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. వైమానికా దళానికి పనిచేసిన ఒక వ్యక్తి ఆ రోజు కుటుంబాన్ని మీకంటే నా దేశమే ముఖ్యం అంటూ వెళ్ళి చేస్తే ఈ రోజు ఆ కుటుంబం దేశం ముఖ్యం అనుకున్న వ్యక్తిని వీల్ చైర్లో తోసుకుంటూ వచ్చి దేశాన్ని నమ్ముకున్నందుకు నా మొగుడు నాకు నా బిడ్డలకు ఈరోజు ఎలాంటి స్థిరత్వం లేకుండా చేశాడు. దయచేసి ఆదుకోండి, మందులకు కూడా పైసలు సరిపోవట్లేవు అని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిండ్రేంది స్వామి? ఏందిది? రామ సుబ్బారెడ్డి గారి కుటుంబానికి భారతీయులందరి తరపున క్షమించండి.
నిజంగా క్షమించండి. మీలాంటి వాళ్ళ వల్లే మేమందరం ఇక్కడ హ్యాపీగా బ్రతకగలుగుతున్నాం. కానీ మేము గుడ్డోళ్ళం సార్. మీలాంటి వాళ్ళ గొప్పోళ్ళ గురించి, మీలాంటి వాళ్ళకి సహాయం చేయాలంటే మాకు చేతులు రావు. అదే ఓటు బ్యాంకు కోసం ఎన్నికలు రాగానే ఏమైనా పథకం పెట్టేసి కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలి, లేకపోతే ఇండ్లు ఇచ్చేయాలి అంటే మాకు చేతులు వస్తాయి. కానీ దేశం కోసం పనిచేసిన వాళ్ళని ఆదుకోవాలంటే మాకు చేతులు రావు. అలాంటి వాళ్ళ పక్షాన నిలబడి పోరాడాలి అన్నా మాకు ధైర్యం రాదు. క్షమించండి. నిజంగా ఎట్టి పరిస్థితిలో రామసుబ్బారెడ్డి గారికి న్యాయం జరగాలి. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆయనకి ఇవ్వాల్సిన 5 ఎకరాల భూమిని ఇవ్వాలి. వాళ్ళ పిల్లలకు కూడా ఉచిత చదువులు ఇవ్వాలి. అరే నాకు తెలియక అడుగుతా, మైనారిటీ పిల్లలకు, ఇంకొకళ్ళ పిల్లలకు ఉచిత విద్య ఇస్తున్నారు కదా. ఇప్పుడు మీరందరూ సైనిక ఉద్యోగుల పిల్లలకు ఉచిత విద్య ఎందుకు ఇవ్వలేవరు? వాళ్ళ చదువులకు కావాల్సిన భరోసాను ఎందుకు ఇవ్వరు? వాళ్ళు ఏం కోరుకొని బార్డర్కి వెళ్ళి పని చేయలేదు కదా. వాళ్ళు అంత నిస్వార్థమైన సేవ చేస్తున్నప్పుడు మనం మాత్రం స్వార్థంగా ఎందుకు ఉండాలి? భర్తను నెట్టుకుంటూ వచ్చి ఒక ఆడ కూతురు సాయం చేయండి, నా భర్త ఒక మాజీ సైనికోద్యోగి అని చెప్పింది అంటే మన దేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దుస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఏదేమైనా రామసుబ్బారెడ్డి గారికి న్యాయం జరగాలి. ఆయన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రామసుబ్బారెడ్డి లాంటి గారి వాళ్ళు చాలా స్టేట్స్లో ఉండుండొచ్చు. ఇది ఆర్టికల్ బయటకు వచ్చింది కాబట్టి ఆయన వ్యధ మనందరికీ అర్థమైంది. కాబట్టి ప్రతి స్టేట్లో కూడా సార్ మీరు ఫస్ట్ ఏదైనా ఇవ్వాల్సి వస్తే సైనికోద్యోగుల కుటుంబాలకు ఇవ్వండి సార్. మేము చాలా గర్వపడతాం. మేమందరం సపోర్ట్ చేస్తాం. ఎందుకు అంటే మా బలం వాళ్ళే. ఈరోజు ఈ దేశం బలం వాళ్ళే. కాబట్టి బలానికి మరింత బలం పెంచుతాం. వాళ్ళని బలహీనలుగా మార్చొద్దు ప్లీజ్. సైనికోద్యోగులను, భారతదేశానికి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆదుకుందాం, అండగా నిలబడదాం, ధైర్యాన్ని ఇద్దాం, వాళ్ళ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్దాం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది. అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే వీడియోలు వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది. అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే. మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకెంతో సహకరిస్తుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు. బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది, మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్తో కలిసి నడవండి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా. జై హింద్, జై భారత్.